హాయ్ గాయ్స్. జూనియర్ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు. జూనియర్ నందమూరి తారక రామారావు. ఇతడు నందమూరి తారక రామారావు గారి సీనియర్ నందమూరి తారక రామారావు గారి మనవడు అండ్ హరికృష్ణ గారి కొడుకు. ఇతనికి ఫస్ట్ తారక రామ్ అని హరికృష్ణ గారి పేరు పెడితే సీనియర్ ఎన్టీఆర్ గారు అతని పేరును తన పేరుగా అంటే నందమూరి తారక రామారావుగా మార్చారు. కానీ పెద్ద ఆయన ఆల్రెడీ ఉన్నాడు కాబట్టి ఇతని జూనియర్ ఎన్టీఆర్ అని సినిమా వాళ్ళు కానీ అభిమానులు కానీ ఫ్యాన్స్ కానీ స్క్రీన్ నేమ్గా రిఫర్ చేస్తుంటారు, జూనియర్ ఎన్టీఆర్ అని. ఇతను హరికృష్ణ గారికి అండ్ హరికృష్ణ గారి సెకండ్ వైఫ్ అయిన శాలిని గారికి ఇతను కుమారుడు. మనకు అందరికీ తెలిసిందే హరికృష్ణ గారు ఈజ్ ఏ కమిటీకి చెందిన వ్యక్తి అండ్ శాలిని గారు చాలామంది చెప్పారంటే తను కర్ణాటకకు చెందిన వ్యక్తి అని చెప్తారు. కానీ క్యాస్ట్ అంటే ఎవరికి తెలియదు, మ్యాక్సిమం అందరికీ తెలిసే చాలామంది చెప్పారంటే బ్రాహ్మణ్ అని. అందుకే జూనియర్ ఎన్టీఆర్ గారు తెలుగు చాలా చక్కగా మాట్లాడతాడు, హిందీ చాలా చక్కగా మాట్లాడతాడు, తమిళ్ చాలా చక్కగా మాట్లాడతాడు. కానీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా కన్నడ కూడా చాలా చక్కగా మాట్లాడతాడు. వై బికాస్ హీజ్ మదర్, తన మదర్ కర్ణాటక చెందిన వ్యక్తి కాబట్టి కన్నడ చాలా బాగా మాట్లాడతాడు. ఇన్ని భాషలు మాట్లాడడానికి మెయిన్ రీజన్ ఇది. జూనియర్ ఎన్టీఆర్ తను ఫస్ట్ నిన్ను చూడాలని మూవీ ద్వారా ఎంటర్ అయ్యాడు. దాని తర్వాత స్టూడెంట్ నెంబర్ 1 పెద్ద హిట్ అయింది, చాలా సినిమాలు హిట్ అయినాయి, మధ్యలో కొన్ని ఫ్లామ్స్ అయినాయి, యమదొంగ హిట్ అయింది. దాని తర్వాత టెంపరీ కాంచెలు ఇప్పటివరకు అన్ని సినిమాలు హిట్ అయినాయి. RRR కూడా చేశాడు, దానికి ఆస్కార్స్, ఆ సినిమాకు సాంగ్స్కి వాళ్ళ డ్యాన్స్కి ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్కి సినిమా ఇండస్ట్రీలో కానీ బయట కానీ చాలామంది అభిమానులు ఉన్నారు. తనకు సినిమా ఇండస్ట్రీలో చెందిన నాగార్జున కానీ చాలామంది అభిమానులు ఉన్నారు. అతను ఒక టైంలో సాక్షాత్తు అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి, ప్రస్తుత హోంశాఖ మంత్రి అమిత్ షా గారు వచ్చి RRR సినిమా రిలీజ్ తర్వాత దాన్ని వచ్చి అభినందించి షాల్వా కప్పాడు. ఇది అప్పట్లో చాలా బాగా హాట్ టాపిక్ అయింది. ఒక టైంలో అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు బీజేపీ పార్టీలో చేరుతానని ప్రచారం కూడా జరిగింది. కానీ అదంతా రూమర్ అని తర్వాత తెలిసింది. ఇప్పుడు అసలు విషయానికి వస్తే జూనియర్ ఎన్టీఆర్ గారిని యొక్క సంబంధించి తన రిలీజియన్ మీద ఒక వారం రోజుల క్రితం ఒక చాలా పెద్ద కాంట్రవర్సీ జరిగింది. అతని ఒక పర్టికులర్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి అని అతని పేరుతో సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేశారు. అది చాలా దారుణంగా నెగిటివ్గా చేశారు. ఇది ఒక 1 వీక్ జరిగింది. ఇది ఎందుకు జరిగిందో తెలియదు, కానీ అది తప్పని తెలిసింది. అది ఎవరో వేరే పేరు మీద ఇంటర్ రిజిస్ట్రేషన్ అయింది. జూనియర్ ఎన్టీఆర్ గారు వాళ్ళ మదర్ హిందువే, తను ఒక బ్రాహ్మణ్ అని తెలిసింది. ఇంతకుముందు మనం చెప్పినట్టు తను కర్ణాటకకు చెందిన ఒక బ్రాహ్మణ్. ఇది ప్రభాస్ ఫ్యాన్స్ చేశారని మనకు సోషల్ మీడియా ద్వారా తెలిసింది. కానీ ప్రభాస్ ఫ్యాన్ చేశారా, ఇంకా వేరే ఎవరన్నా పార్టీకి సంబంధించిన వాళ్ళు చేశారా అనేది మనకు తెలియాల్సి ఉంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే నిన్న వాళ్ళ కుటుంబం నుంచి వెళ్ళి హరికృష్ణ గారి మనవాడు ఒక అతను లాంచ్ అయ్యారు. అతని పేరు కూడా సేమ్ నందమూరి తారక రామారావు ఉంది. అతని కుటుంబ సభ్యులందరూ కలిసి అతనికి విశేష చెప్పడం లాంచ్ చేయడం జరిగింది. సేమ్ పేరుతో ఉన్న ఇంకొక వ్యక్తి లాంచ్ చేయడం కొంచెం అబ్నార్మల్గా వేయడం అనిపించింది. మరి దీన్ని ఏమైనా పిలుస్తారు, జూనియర్ ఎన్టీఆర్ ఆల్రెడీ ఉంది కాబట్టి అని తెలియాల్సి ఉంది. ఇదన్నీ ఆల్రెడీ పేరుతో ఉన్న వ్యక్తిని మళ్ళీ రెండోసారి లాంచ్ చేయడానికి కొందరు ఆశ్చర్యపోతున్నారు. అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ గారి లాస్ట్ మూవీ అయిన దేవరా సినిమాకి సంబంధించి ఆడియో రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్లోని ఒక కన్వెన్షన్ సెంటర్లో జరుగుతుంటే హఠాత్తుగా దాన్ని క్యాన్సిల్ చేశారు. అప్పుడున్న పరిస్థితి వల్ల అప్పుడే పోలీస్ డిపార్ట్మెంటు దానికి జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒక వీడియో ద్వారా రిప్లై ఇచ్చాడు. కానీ అది కావాలనే క్యాన్సిల్ చేశారని ఒక ప్రచారం కూడా జరిగింది. దానికి జూనియర్ ఎన్టీఆర్ కూడా రెస్పాండ్ అయ్యారు. సాక్షాత్తు అప్పటి టీఆర్ఎస్ మెంబర్స్ కూడా కొంతమంది కావాలని, అప్పటి ప్రభుత్వం కావాలని అట్లా రద్దు చేయించిందని చాలామంది ప్రచారం జరిగింది. ఒక వార్త కూడా అప్పట్లో సర్క్యులేట్ అయింది. ఇప్పుడు ఇవన్నీ చూస్తే జూనియర్ ఎన్టీఆర్ గారి రిలీజియన్ మీద, అతని మదర్ యొక్క రిలీజియన్ మీద ఆల్రెడీ హరికృష్ణ గారి మనవని సేమ్ నందమూరి తారక రామారావు పేరుతో తీసుకురావడం కానీ, దేవర ఆడియో రిలీజ్ ఫంక్షను క్యాన్సిల్ అవ్వడం కానీ ఇవన్నీ చూస్తే జూనియర్ ఎన్టీఆర్ చుట్టూ అతన్ని టార్గెట్ చేస్తూ కానీ ఏదైనా కాన్స్పిరసీ జరుగుతుందా అనేది ఒక అనుమానం కలుగుతుంది. దీనికి చాలామంది అవునని సమాధానం చెప్తున్నారు. అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారి వారసుల్లో బాలకృష్ణ గారి తర్వాత అంత పెద్ద సక్సెస్ అయ్యాడు జూనియర్ ఎన్టీఆర్ గారు. అతనికి ప్రపంచవ్యాప్తంగా చాలా పెద్ద మంది ఫ్యాన్స్ వస్తున్నారు. ప్రస్తుతం అతడు బాలీవుడ్ సినిమాలు వార్ 2లో యాక్ట్ చేస్తున్నాడు. దాని తర్వాత ఆల్రెడీ ప్రశాంత్ నీల్ యొక్క కన్నడ బిగ్గెస్ట్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ యొక్క సినిమా కూడా ఆల్రెడీ లాంచ్ అయింది. దానికి డ్రాగన్ అనే పేరు పరిశీలనలో ఉంది. సో ఈ 2 బిగ్గెస్ట్ ప్రాజెక్టులు యాక్ట్ చేస్తున్నారు. అండ్ తారక్ జూనియర్ ఎన్టీఆర్ గారు అతని సోదరుడు, అతని బ్రదర్ అయిన కళ్యాణ్ రామ్ గారు వీళ్ళిద్దరూ కలిసి గతంలో జై లవకుశ అనే సినిమా తీశారు. దాని తర్వాత దేవరా సినిమా తీశారు. ఇప్పుడు ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ కూడా తెలిసింది. కొన్ని సినిమాలు కూడా నిర్మిస్తారని కళ్యాణ్ రామ్ ప్రొడ్యూసర్గా, తారక్ జూనియర్ ఎన్టీఆర్ గారు హీరోగా అని తెలుస్తుంది. కళ్యాణ్ రామ్ గారు ప్రొడ్యూసర్గా అతను ఒక్కడే. ఆయన ఇంకా
చాలా సినిమాలు తీశాడు అతను ఒక్కడే. అండ్ 2-3 చాలా సినిమాలు తీశాడు, అది చాలా హిట్ అయినాయి. అండ్ ఈ మధ్యలో తారక్తో కూడా జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు తీయడం స్టార్ట్ చేశాడు. అందులో దేవరా చాలా పెద్ద అయింది, జయలవకుశ చాలా పెద్ద హిట్ అయింది. అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఒకప్పుడు కొడాలి వెంకటేశ్వరరావు గారు, కొడాలి నాని, వల్లభ వంశీ గారితో అదుర్స్ అనే సినిమా తీశారు. కొడాలి నాని గారితో చాలా ఫ్రెండ్షిప్గా నాని అన్న ఉండేవారు. అండ్ వల్లభ వంశీ గారితో. కానీ వాళ్ళిద్దరు ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. సో వైసీపీలో ఉన్న ఈ ఇద్దరితోని టీడీపీకి చెందిన జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్రెండ్షిప్ చేయడం, వాళ్ళను ఆప్యాయంగా ఉండడం, ఇది టీడీపీలో కొంతమంది వ్యక్తులకు నచ్చలేదని మనకు తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే హీరో అనే వ్యక్తి అతను కులానికి, మతానికి, ప్రాంతానికి అతీతంగా ఉంటాడు. అతడు హిందూ అయినా, ముస్లిం అయినా, ఏ రిలీజన్ అయినా అతని హీరోనే. మలయాళం యాక్టర్ మమ్ముట్టి గారు ముస్లిం, అతని అబ్బాయి దుల్కర్ సల్మాన్ ముస్లిం. అతను తెలుగులో ఎన్నో సినిమాలు చేశాడు, ఇండియాలో ఎన్నో హిందూ క్యారెక్టర్లు ఉన్న సినిమాలు చేశాడు. సీతారాం, మహానటి అని ఎన్నో సినిమాలు చేశారు. అతన్ని ఎవరు ముస్లింగా చూడరు. గతంలో జూనియర్ ఎన్టీఆర్ గారు 2009 అసెంబ్లీ ఎన్నికల టైంలో అప్పుడు టీడీపీ పార్టీకి తను చాలా బాగా ప్రచారం చేశాడు. టీడీపీ పార్టీని చాలాసార్లు బస్సు యాత్ర అని బస్సుపై ఎక్కి చాలా పెద్ద ప్రచారం చేశారు. అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారికి సపోర్ట్గా చేసింది వల్లభనేని వంశీ గారు, కొడాలి నాని గారు. అండ్ ఇప్పుడు ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అతనికి బాగా హెల్ప్ చేశారు. అండ్ సినీ యాక్టర్స్ అయిన రాజీవ్ కనకాల గారు, రఘు, కారు మంచి గారు, వీళ్ళందరూ అతనికి ఈ అప్పటి ప్రచారంలో క్యాన్వాస్లో తను బాగా హెల్ప్ చేశారు. సో జూనియర్ ఎన్టీఆర్ 2009 తర్వాత మళ్ళీ ఎప్పుడు టీడీపీ కానీ ఎలాంటి పొలిటికల్ పార్టీ కానీ ప్రచారం చేయలేదు. తన సినిమా కెరీర్లో కొనసాగిస్తున్నాడు, సినిమాలో హీరోగా రాణిస్తున్నాడు. సో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో టీడీపీ గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ అధికారులు ఉంది. సో వాళ్ళకి జూనియర్ ఎన్టీఆర్కి సఖ్యత ఉందో లేదో తెలియదు. కానీ ఎందుకు నిన్న ఈ తారక్ హరికృష్ణ గారి మనవడు లాంచ్ అప్పుడు అందరూ కలిసి అది బాగా టీడీపీ గవర్నమెంట్ కానీ అక్కడ ముఖ్యమంత్రి కానీ వాళ్ళందరికీ చాలా బాగా ప్రమోట్ చేశారు. దాన్ని అందరూ విష్ చేస్తూ దాన్ని బాగా ఎంకరేజ్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రస్తుతానికైతే తన రాజకీయాల్లోకి రావట్లే అనుకోలేదని, ప్రస్తుతం తన సినిమాలపైన కెరీర్ ఫోకస్ అని అనేక సార్లు క్లారిఫై చేశాడు. నేను ఇప్పుడు ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ గత వారం రోజుల క్రితం జూనియర్ ఎన్టీఆర్ పై తను ఒక రిలీజన్కి చెందిన వ్యక్తి అని, ముస్లిం రిలీజన్కి చెందిన వ్యక్తి అని తను ఒక కాన్స్పిరసీ తన ట్విట్టర్లో ట్రెండింగ్ చేశారు. దాని మీద సోషల్ మీడియాలో బాగా ప్రచారం చేశారు. దీని మీద చాలామంది పెద్ద సెలబ్రిటీస్ కూడా రియాక్ట్ అయ్యారు. అతను కర్ణాటక చెందిన వాళ్ళ మదర్ కర్ణాటక చెందిన బ్రాహ్మణ్ అని, వాళ్ళ ఫాదర్ కమ్మ సమాజానికి చెందిన, అతను ముస్లిం కాదని అందరికీ తెలిసిందే, క్లారిఫై కూడా చేశారు. సో దానికోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. సో దేవరా ఆడియో రిలీజ్ ఫంక్షన్ క్యాన్సిల్ అవ్వడం, తన ముస్లిం అని ఒక ప్రచారం చేయడం, అండ్ ఇప్పుడు ఇలా తనకి సంబంధించిన కొన్ని వార్తలు ఇలా సర్క్యులేట్ చేయడం ఎందుకో ఒక కాన్స్పిరసీ లేక తనని కొంచెం టార్గెట్ చేశారని అనిపించింది. సో హీరో ఎవరైనా హిందూ అయినా, క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా అందరూ సమానమే. ముస్లిమ్స్ కూడా ఇండియన్సే, హిందువులు కూడా ఇండియన్సే, క్రిస్టియన్స్ కూడా ఇండియన్సే. వీఆర్ ఆల్ ఇండియన్స్. సో దిస్ ఈజ్ మై అనాలిసిస్ ఆన్ దిస్ ఇష్యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్స్ యూ సో మచ్.